ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? కుంభమేళాకి వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి నేను మియాపూర్ ఎక్స్ రోడ్లో ఉన్నాను. ఎలా వెళ్తున్నామంటే బస్సులో వెళ్తున్నామండి. 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటి కుంభమేళాకి వెళ్తున్నామండి. ఈరోజు బస్ ప్రయాణం చేస్తున్నాము. ఎవరైతే బస్సులో హైదరాబాద్ నుంచి కుంభమేళా వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వరకు ఈ వీడియో అయితే ఉపయోగపడింది. తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బస్సు వచ్చిన తర్వాత, బస్సు ఎక్కిన తర్వాత బస్సులో కలుద్దాము. బస్సు ఎలా ఉందో చూపిస్తాను, రండి. ఇప్పుడు ఈ బస్సులోనే మనం హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ అయితే వెళ్ళబోతున్నాము. బస్సు అయితే చాలా బాగుంది. ఇదేనండి బస్సు. లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉందో. ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు. వైఫై ఫ్రీ అని కొన్ని ఆప్షన్స్. బస్ లోపలైతే ఇలా ఉందండి. స్లీపర్ సీట్స్ అయితే ఉన్నాయి, బాగున్నాయి. ఇదే అండి మా సీటు. ప్రతి సీటుకి అయితే ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చినారు. బస్ లోపలైతే ఇలా ఉంది. కింద వరకు సిట్టింగ్ ఉంది, పైన అప్పర్ అయితే స్లీపర్ ఉంది. కొంచెం స్పేసెస్ ఉన్నాయి, సీట్స్ కూడా బాగున్నాయి. హాయ్ హలో, బాగున్నారా? హాయ్. ఇది అత్యవసర ఎగ్జిట్ డోరు. బస్ అయితే ఎక్కినామండి, మా సీట్లోకి వచ్చాము. మేము డబల్ సీటు స్లీపర్ బుక్ చేసినాము. నాతో పాటు మా బ్రదర్ కూడా వస్తున్నాడు. బస్ అయితే స్టార్ట్ అయిందండి, వెళ్తుంది. రేపు మధ్యాహ్నం వరకు ప్రయాగరాజ్ చేరుకుంటాము. రేపే వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే 12వ తారీఖు పౌర్ణమి మహాపుణ్యస్నానానికి వెళ్తున్నాము. దాని కొరకు మేము బయలుదేరినాము. ఇప్పుడే మాకు వచ్చిన సమాచారం ఏమిటి అంటే అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందంట. ప్రయాగరాజ్లో మొత్తం 50 కిలోమీటర్ల దూరంలో అంతా జామ్ అయిపోయిందంట. ఒక 7 గంటల నుంచి 10 గంటల సమయం పడుతుందంట అక్కడ మన కుంభమేళా దగ్గరికి వెళ్ళడానికి, ఘాట్ దగ్గరికి వెళ్ళడానికి. చూడాలి మేము వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. బస్ జర్నీ అయితే మంచి కంఫర్ట్గానే ఉంది. ఎవరన్నా చేయాలి అనుకున్న వాళ్ళు జర్నీ చేయొచ్చు, నో ప్రాబ్లం. స్టార్ట్ అయ్యి 50 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ టిఫిన్కి అయితే ఆపినారు. అందరు దిగి టిఫిన్ అయితే చేస్తున్నారు. ఇదేనండి మన బస్సు. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. కుంభమేళకి వెళ్తున్నారు కదా, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంట. పరిస్థితి ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత? ఏం లేదండి, ఆల్రెడీ మన ఫస్ట్ గోల్ ఏంటంటే అక్కడ త్రివేణి సంగమం దగ్గర స్నానం చేయాలి. స్నానం చేయాలంటే 100 కిలోమీటర్లు అయినా కానీ 200 కిలోమీటర్లు జామ్ అయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ నుంచి మనము పెద్ద వెహికల్సే జామ్ అవుతుంటాయి. కాబట్టి 2 వీలర్స్ సహాయం తీసుకొని మనము 1 బై 1 వెళ్ళుకుంటూ వెళ్ళొచ్చు. ఇబ్బంది ఏమీ ఉండదు, ప్రశాంతంగానే వెళ్ళొచ్చు. 2 వీలర్ కార్ల మీద వెళ్ళేటోళ్ళు మాత్రం కంపల్సరీ బై కార్లో రావాలి. కాబట్టి ఒక 10 గంటలు లేట్ అయింది. మామూలు బస్సులలో వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒక 4-5 గంటల్లో చిన్న వెహికల్స్లో వెళ్తారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే 40 కోట్ల మంది వస్తున్నారు కాబట్టి మనం అనుకున్నంత అంచనాకు తగ్గట్టుగా గవర్నమెంట్ చేయాలంటే అందరికీ సౌకర్యాలు లేదు. కాబట్టి మనం దానికి తగ్గట్టుగా మనం ముందుగా ప్రిపేర్ అయిపోతే ఎలాంటి భయము ఉండదు. ప్రశాంతంగా ప్రయాగరాజ్ వెళ్ళి కుంభమేళాలో ప్రశాంతంగా స్నానం చేసుకొని హ్యాపీగా తిరిగి వస్తాం. ఇప్పుడు మనమైతే డిన్నర్కి ఆగినాము. ఇక్కడ ఒక ధాబా దగ్గర ఆపినారు. బస్ అయితే నాగపూర్ దగ్గరకు వచ్చింది. నాగపూర్ దగ్గర ఒక ధాబా దగ్గర ఆగినాము. డిన్నర్ చేయాలి. డిన్నర్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుదాము. ఇప్పుడే తినేసి బయటకు వచ్చామండి. ఇక్కడ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదండి. మేమైతే పుల్కాను కర్రీ చెప్పాము, అస్సలు బాగాలేదు. ఎవరు అడిగినా కానీ బాగాలేదు ఫుడ్ అంటున్నారు. మీరు ఎవరన్నా ట్రావెల్ చేసేవాళ్ళు ఫుడ్ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని 1 డేకి తెచ్చుకుంటే బెటరు. ఈ జర్నీలో ఇప్పుడు మార్నింగ్ ఆగిన దగ్గర బాగాలేదన్నారు, ఇక్కడ ఇప్పుడు డిన్నర్కి బాగాలేదన్నారు. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదండి. డబ్బులు పోవడం తప్ప ఉపయోగం అయితే లేదు. ఇక్కడ హోటల్లో డిన్నర్ చేశారు కదా, ఎలా ఉందండి డిన్నర్? హోటల్లో డిన్నర్ చేసాం కానీ మన తెలుగు ఫుడ్ అనేది లేదండి. మనము ఇక్కడ ఏదో ఆకలి తగ్గించుకోవటం వరకే తింటున్నాం కానీ మంచిగా అయితే లేదు. సాధ్యమైనంత వరకు మనము ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని మనం జర్నీలో వరకు తినటం వరకు తీసుకొచ్చుకుంటే బెటర్ అని నా యొక్క సలహా. ఎందుకంటే ఇక్కడ మనం తినలేము, ఈ జర్నీలో బాగా అలసిపోతాం. కాబట్టి
కొంచెం బెటర్ ఫుడ్ తీసుకొచ్చుకుంటే బాగుంటుంది. డిన్నర్ కంప్లీట్ చేసుకొని బస్సులోకి అయితే వచ్చామండి. ఇప్పుడు బస్ అయితే స్టార్ట్ అవుతుంది. నాగపూర్ దాటి 20 కిలోమీటర్స్ అయితే వచ్చాము ఇప్పటి వరకు. ఇప్పుడు నుంచి మార్నింగ్ వరకు బస్ అయితే ఆగేది లేదు. మార్నింగ్ వరకు ఎక్కడి వరకు అయితే వెళ్తుందో బస్సు చూద్దాము. మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ రేపు ఉదయం కలుద్దాము. అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ 7 అయితే అవుతుంది. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు, చెయ్యాలి. ఇప్పుడైతే బస్సు ఇంకా ప్రయాగరాజ్ చేరుకోవడానికి ఇంకా 300 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇంకా 8 అవర్స్ అలా పడుతుంది అంటున్నారు. ట్రాఫిక్ ఎలా ఉందో చూడాలి. టిఫిన్ చేసుకొని ఇప్పుడే బస్సులోకి వచ్చామండి. ఇప్పుడు బస్సు అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి కరెక్ట్గా 100 కిలోమీటర్స్ అయితే ఉంది. 6-7 అవర్స్ అయితే పట్టిద్ది అంటున్నారు. హెవీ ట్రాఫిక్ ఉంది కాబట్టి చూడాలా. సాయంత్రం 5-6కి అలా చేరుకుంటాము. అక్కడ నుంచి నైట్ 12 గంటలకల్లా మేము సంగం ఘాట్ దగ్గరికి చేరుకుంటే నైట్ 12 తర్వాత పౌర్ణమి కాబట్టి నైట్ 12 తర్వాత స్నానం చేయడానికి వీలుంటుంది. వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి, సపోర్ట్ చేయండి. ప్రయాగ్రాజ్ అయితే చేరుకున్నామండి. ఇప్పుడే టైం అయితే 7 గంటలు అవుతుంది. నిన్న ఉదయం 10 గంటలకి ఎక్కాము హైదరాబాద్లో. ఈరోజు 7 గంటలకి చేరుకున్నాము. ఇక్కడ ఇదేనండి మనం వచ్చిన బస్సు. మనం ఇక్కడ చేరుకోవడానికి దాదాపు 34 గంటల సమయం అయితే పట్టింది. బస్ దిగిన దగ్గర నుంచి జూసీ సెంటరు, అక్కడ నుంచి సంగం రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళడానికి ఈ అన్న బైక్ మీద అయితే వస్తున్నాను. ఈ అన్నకు ఒక 300 రూపీస్ అయితే ఇచ్చినాను. అక్కడ నుంచి వచ్చేటప్పుడు శాస్త్రి ఫ్లైఓవర్ అండి ఇది. అక్కడ నుంచి మహాకుంభమేళ చూడండి ఎలా ఉందో. ఫ్లైఓవర్ మీద నుంచి చూస్తుంటే కన్నుల పండగగా ఉంది. నైట్ టైంలో నైట్ వ్యూ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐ లవ్ ప్రయాగ్రాజ్. హర హర మహాదేవ్, శంభో శంకర.